మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్లోబల్ గా చాలా రికగ్నైజేషన్ తెచ్చుకుంది. దానికి మెయిన్ రీజన్ ఒక డైరెక్టర్, తనే ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి రిలీజ్ రోజు తను ఎందుకు భయపడ్డాడు, తన ఫస్ట్ మూవీలో ఎన్టీఆర్ హీరో అయినందుకు ఎందుకు అంతలా ఫీల్ అయ్యాడు? ఫస్ట్ తారకం చూసిన వెంటనే ఓరి దేవుడు ఈడు దొరికాడు నాకు నా ఫస్ట్ సినిమాకి అనుకున్నాను. ఇండస్ట్రీ హిట్ అయిన మగధీర మూవీ తర్వాత వేరే స్టార్ హీరోస్ తో మూవీ తీయకుండా ఒక కామెడీ మూవీ ఎందుకు తీశాడు? మెగా ఫ్యాన్స్ తో ఏమైనా గొడవ? ఈజ్ నాట్ జస్ట్ ఎ డైరెక్టర్, ఈజ్ ఎ డ్రీమర్, ఎ క్రాఫ్ట్ మ్యాన్ అండ్ అన్ని తనే. ప్రపంచం మొత్తాన్ని 3 గంటలు తన విజన్ తో ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లగల సత్తా ఉన్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని రీడిఫైన్ చేసి వరల్డ్ సినిమా అంటే కేవలం హాలీవుడే అనుకునే వాళ్ళకి అదే కాదు ఇంకో ఇండస్ట్రీ ఉందని ప్రపంచానికి తెలుగు సినిమాని పరిచయం చేసిన దర్శకుడు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. ప్రపంచానికి తెలిసిన పేరు ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి వల్ల ఇండస్ట్రీకి అలాగే ఆడియన్స్ కి 3 లాసెస్ వచ్చాయి. ఇది చాలా మంది ప్రొడ్యూసర్సే చెప్తున్నారు. రాజమౌళి ఒక 2 మహా ఇండస్ట్రీని నాశనం చేసే పనులు ఏం చేశాడు. మార్నింగ్ 4 o'clock డిజాస్టర్ టాక్ తర్వాత మీరు దీన్ని ఎలా సేవ్ చేద్దాం అనుకున్నారు? నేను మీ ప్రణయ్, వెల్కమ్ టు ప్రణయ్ విజువల్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోకండి, ఎందుకంటే కంటెంట్ అలా ఉంటుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. తను అక్టోబర్ 10, 1973 కర్ణాటకలో ఉన్న రాయచూర్లో పుట్టాడు. తన ఫాదర్ ఎవరంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్క్రీన్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గారు. రాజమౌళికి చిన్నప్పటి నుండే స్టడీస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడు చందమామ కథలు చదువుతుండేవాడు. చదవడం ఒకటే కాదు, ఆ ఇమాజినరీ వరల్డ్ లోనే ఉండేవాడు. అప్పటికే తన ఫాదర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గారు ఫిలిం ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు. రాజమౌళి చిన్నప్పటి నుండే మన ఇండియన్ మైథాలజీస్ నుండి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. తన టీనేజ్ లో అమర్ చిత్ర కథల కామిక్స్ ఎక్కువగా చదివేవాడు. ఇలా బుక్స్ ఎక్కువగా చదువుతుండడం వల్ల స్టడీస్ మీద కంప్లీట్ గా ఇంట్రెస్ట్ పోయింది. తన మైండ్ లోనే విజువలైజ్డ్ స్టోరీస్ థింక్ చేస్తూ ఉండేవాడు. తనకి మహాభారతం అంటే చాలా ఇష్టం. మహాభారతం చదవడం కంప్లీట్ అయ్యాక దాంట్లోనే డిఫరెంట్ స్టోరీస్ ట్రై చేసేవాడు. అంటే మనం చదివిన మహాభారతంలో కృష్ణుడు అర్జునుడు మంచి స్నేహితులు. ఒకవేళ కృష్ణుడు కర్ణుడు స్నేహితులైతే ఎలా ఉండేది? ఇలా అన్ని క్యారెక్టర్స్ ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తూ తన మైండ్ లోనే డిఫరెంట్ స్టోరీస్ థింక్ చేసేవాడు. చిన్నప్పటి నుండి బుక్స్ చదవడం వల్ల తన క్రియేటివిటీనెస్ బాగా పెరిగింది. అప్పుడే ఫిక్స్ అయ్యాడు ఎలాగైనా మూవీస్ లోకే వెళ్ళాలి అని. కానీ అప్పటికి తనకి ఇమాజినేషన్ స్కిల్స్ ఉన్నాయి, కానీ టెక్నికల్ స్కిల్స్ ఏం లేవు. అంటే తను ఒక స్టోరీని మైండ్ లో ఇమాజిన్ చేసుకోగలడు, కానీ మైండ్ లో ఇమాజిన్ చేసుకున్న విజువల్స్ ని చూపించడం ఇంకా తెలీదు. టెక్నికల్ వర్క్ నేర్చుకుంటా అని తన ఫాదర్ ని అడిగాడు. దానికి తన ఫాదర్ కూడా ఒప్పుకున్నాడు. అదే టైంలో రాఘవేంద్రరావు గారి బ్యానర్ లో శాంతి నివాసం అనే సీరియల్ రన్ అవుతూ ఉంది. తన ఫాదర్ రికమెండేషన్ తో ఆ సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. ఆ సీరియల్ కి వర్క్ చేస్తూ డైరెక్షన్, ఎడిటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఇలా మూవీ తీయడానికి రిలేట్ అయిన అన్ని క్రాఫ్ట్స్ గురించి తెలుసుకున్నాడు. కానీ అదే టైంలో వాళ్ళ ఫాదర్ ఒక మూవీని ప్రొడ్యూస్ చేసి ఆ మూవీ డిజాస్టర్ అవ్వడంతో చాలా లాసెస్ వచ్చాయి. ఫ్యామిలీ మొత్తం అప్పుల్లో పడ్డారు. సరిగ్గా ఉండడానికి ఇల్లు కూడా లేదు అనే స్టేజ్ కి వచ్చారు. ఒక మంచి ఫ్యామిలీ నుండి సడన్ గా ఒక పూర్ లైఫ్ లోకి వచ్చేసరికి తనలో తనకి ఆలోచనలు మొదలయ్యాయి. అప్పుడే రాజమౌళి ఫిక్స్ అయ్యాడు మూవీ డైరెక్ట్ చేయాలి, బాగా మనీ సంపాదించాలి అని. అలా చూస్తుండగా తను అసిస్టెంట్ గా చేసిన శాంతి నివాస్ సీరియల్ ని డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. అది రాఘవేంద్రరావు గారి వల్ల. చిన్న ఛాన్స్ కూడా వదులుకోకూడదు అని దాన్ని డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. అలా తన డైరెక్షన్ జర్నీ ఒక సీరియల్ తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత తను డైరెక్ట్ చేసిన శాంతి నివాస్ సీరియల్ ప్రొడ్యూసర్ అయిన రాఘవేంద్రరావు గారిని కలిసి తన సిచ్యువేషన్ చెప్పాడు. అదే టైంలో రాఘవేంద్రరావు గారు ఒక మూవీ స్క్రిప్ట్ రెడీ చేసి దాన్ని డైరెక్ట్ చేయడానికి ఒక డైరెక్టర్ ని ఎత్తుకుతున్నాడు. రాఘవేంద్రరావు గారికి రాజమౌళి మీద నమ్మకం ఉండేసరికి తన స్క్రిప్ట్ ఇచ్చి అడిగాడు డైరెక్షన్ చేస్తావా అని. దానికి రాజమౌళి కూడా ఒప్పుకున్నాడు. అంతే, ఫస్ట్ మూవీ ఓకే అయిపోయింది. హీరో కోసం సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. రాజమౌళి తన మైండ్ లో ఒక పర్సనాలిటీ అయితే ఇమాజిన్ చేసుకున్నాడు. అంటే హీరో ఈ హైట్ ఉండాలి, కలర్ ఉండాలి అని. కానీ రాఘవేంద్రరావు గారు ఒక హీరోని సజెస్ట్ చేయడంతో చేసేది ఏం లేక ఒప్పుకున్నాడు. ఆ హీరో ఎవరంటే అప్పటికే హీరోగా ఒక మూవీ తీసిన జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా అనుకున్నారు. హీరోయిన్ గా కొత్త ఫేస్ ఉండాలని గజాలని సెలెక్ట్ చేశారు. రాజమౌళికి ఆ హీరోయిన్ ఓకే, కానీ హీరో అంతగా నచ్చలేదు. తను ఒకలా ఇమాజిన్ చేసుకున్నాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కొంచెం హైట్ తక్కువ ఉండడం, అలాగే కొంచెం బొద్దుగా ఉండడం వల్ల డిసప్పాయింట్ అయ్యాడు. అంటే అప్పుడు పొట్టిగా మీసాలు సరిగ్గా లేకుండా ఆ నడక ఏదో డిగ్డి నడిచేవాడు. మూవీ స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయ్యాక రాజమౌళి ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి కొంచెం నార్మల్ అయ్యాడు. లుక్స్ యావరేజ్ ఉన్న యాక్టింగ్ బాగుంది అని. మొదలు పెట్టిన 10 days కి ఐ కుడ్ సీ వాట్ ఏ గుడ్ యాక్టర్ హీ వాస్. రాజమౌళి తన విజన్ అండ్ తన సినిమా క్లారిటీతో ఫస్ట్ మూవీని ఏం మిస్టేక్స్ లేకుండా చాలా కాన్ఫిడెన్స్ గా డైరెక్ట్ చేశాడు. రిలీజ్ అయింది. ముందు యావరేజ్ టాకే తెచ్చుకుంది, కానీ మెల్లిమెల్లిగా పెట్టిన మనీని కలెక్ట్ చేసి రాజమౌళికి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి వాళ్ళ కెరీర్ లోనే ఫస్ట్ హిట్ అయింది. కానీ ఆ హిట్ తో రాజమౌళి అసలే సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే తనకి రావాల్సిన క్రెడిట్స్ తనకు రాలేదని. ఆ టైంలో రాఘవేంద్రరావు గారికి మంచి పాపులారిటీ ఉండడంతో స్టూడెంట్ నెంబర్ 1 స్టోరీ రాసింది,
ప్రొడ్యూస్ చేసింది రాఘవేంద్రరావు గారే అవ్వడంతో చాలా మంది ఆ మూవీని డైరెక్ట్ చేసింది కూడా రాఘవేంద్రరావు గారే అనుకునేవారు. అలా రాజమౌళి చాలా డిసప్పాయింట్ అయ్యాడు. తను మైండ్ లో ఒకటి అనుకున్నాడు, నెక్స్ట్ తీసే మూవీకి క్రెడిట్స్ అయినా వాల్యూ అయినా తనకే రావాలి అని. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ టైంలోనే రమాని మ్యారేజ్ చేసుకున్నాడు. రమా గారికి అంతకు ముందే మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయ్యాయి. అప్పటికే ఆమెకి కార్తికేయ పుట్టాడు. ఆమె కీరవాణి వైఫ్ కి సిస్టర్. అదే కాకుండా ఫిలిమ్స్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసేది. రాజమౌళికి అలా పరిచయం అయ్యాక లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు. కార్తికేయని రాజమౌళి సొంత కొడుకులా చూసుకుంటాడు. కార్తికేయ కాకుండా కొన్ని ఇయర్స్ కి ఒక అమ్మాయిని కూడా అడాప్ట్ చేసుకున్నారు. ఆ నెక్స్ట్ ఒక యాక్షన్ మూవీ తీయాలి అనుకున్నాడు. తన ఫాదర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గారికి ఒక యాక్షన్ స్టోరీ రాయమని చెప్పి ఫైట్స్ ఎలా ఉండాలి, ఎలా యాక్షన్ స్టార్ట్ అవ్వాలి అని బాలకృష్ణ చేసిన మూవీస్ ని ఇమాజిన్ చేస్తూ తన ఇన్పుట్ ఇస్తూ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. రాజమౌళి ఆ మూవీని బాలకృష్ణతో చేద్దాం అనుకున్నాడు. బాలకృష్ణకి వెళ్లి స్టోరీ కూడా చెప్పాడు. కానీ బాలకృష్ణకి డేట్స్ లేకపోవడంతో రాజమౌళి డిసప్పాయింట్ అయ్యాడు. ఎలా అని ఆలోచిస్తుంటే తన మైండ్ లోకి ప్రభాస్ వచ్చాడు. ప్రభాస్ అప్పటికే ఈశ్వర్ మూవీ తీసున్నాడు. ప్రభాస్ కి కూడా వెళ్లి స్టోరీ చెప్పాడు. కానీ అప్పటికే ప్రభాస్ రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు ఇలా చాలా మూవీస్ కి సైన్ చేశాడు. అదే కాకుండా రాజమౌళి తీసిన ఫస్ట్ మూవీ అయిన స్టూడెంట్ నెంబర్ 1 ప్రభాస్ కి అస్సలే నచ్చలేదు. రాజమౌళి మళ్ళా డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ వాళ్ళ డేట్స్ కోసం వెయిట్ చేయలేక తనకి అప్పటికే ఒక మూవీ తీసి ఫ్రెండ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలో లుక్స్ లో యావరేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ మీద రాజమౌళికి కంప్లీట్ గా నమ్మకం ఉంది. ఎన్టీఆర్ కి కూడా స్టోరీ పిచ్చగా నచ్చేసింది. ఎన్టీఆర్ కి కూడా అంతకు ముందు సుబ్బు, నాగా వంటి ఫ్లాప్స్ ఉన్న ఆది లాంటి ఫ్యాక్షన్ మూవీతో మంచి క్రేజే వచ్చింది. హీరోయిన్ గా భూమిక చావ్లాని, అంకితాని అనుకున్నాడు. విలన్ గా ముఖేష్ ఋషి, ఇలా చాలా మంచి యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. సింహాద్రి మూవీ ఓకే అయింది, షూట్ స్టార్ట్ అయింది. రాజమౌళి ఈ మూవీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతి క్రాఫ్ట్ నుండి వాళ్ళ బెస్ట్ తీసుకున్నాడు. యాక్టింగ్, మ్యూజిక్, విజువల్స్, యాక్షన్ ఇలా అన్ని బెస్టే. తన ముందు సినిమాలు అవ్వకూడదు, తన డైరెక్షన్ క్రెడిట్స్ తనకే రావాలి అని జూలై 9, 2003లో మూవీ రిలీజ్ అయింది. ఒక సెకండ్ మూవీ తీస్తున్న డైరెక్టర్ ఒక 19 ఏళ్ల కుర్రాడు ఇండస్ట్రీని షేక్ చేశారు. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ సైడ్ తిరిగింది. థియేటర్ లో మూవీ చూస్తున్నంత సేపు ఒక్కొక్కడికి ఒక ఊపు వచ్చేది. ఆ ఇంటర్వెల్ ఫైట్ కి అయితే పూనకాలే. ఒక 19 ఏళ్ల కుర్రాడి యాక్టింగ్ కి, సెకండ్ మూవీ తీస్తున్న డైరెక్టర్ కి ఇండస్ట్రీ మొత్తం సలాం కొట్టింది. ఎక్కడ చూసినా విన్నా సింహాద్రి పాటలే. ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక స్టార్ ని పరిచయం చేశాడు. ఎందుకంటే ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి 5 ఫ్లాప్స్ వచ్చాయి అంటే అర్థం చేసుకోండి. దానికి రీజన్ ఈ మూవీ పెట్టిన స్టాండర్డ్స్ ని వేరే ఏ మూవీ అందుకోలేకపోయింది. అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కే భయం వేసేదంట, మళ్ళీ ఈ మూవీని మ్యాచ్ చేసే మూవీ తీస్తానా అని. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సింహాద్రి మూవీ తర్వాత ప్రభాస్ రాజమౌళికి విష్ చేయడానికి వస్తే ప్రభాస్ మనం ఫ్యూచర్ లో మూవీ తీద్దామని చెప్పాడు. అప్పుడు ప్రభాస్ వర్షం షూట్ లో ఉన్నాడు. ఆ తర్వాత నితిన్ తో ఒక మూవీ ఓకే చేశాడు. అదే రగ్బీ గేమ్ తో వచ్చిన సై. ఒక ఐడియా చేశాడు, అదే స్టాంప్. ఈ మూవీతో ఒక గేమ్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు, అదే రగ్బీ. సై మూవీ రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ మూవీకి పెద్దగా ప్రాఫిట్స్ అయితే రాలేదు. దానికి రీజన్ ఏంటంటే ఆ టైంలో నితిన్ కి ఉన్న మార్కెట్ కంటే మించి బడ్జెట్ పెట్టడం. దానివల్ల మూవీకి ఎంత అయితే పెట్టారో కొంచెం అంతే నెట్ వచ్చింది. ప్రొడ్యూసర్స్ కి అయితే ఎక్కువగా ప్రాఫిట్స్ రాలేదు. సై మూవీ టైంలోనే ప్రభాస్ తో ఒక మూవీ అనుకున్నాడు, అదే ఛత్రపతి. ఈ మూవీతోనే ప్రభాస్ కి తన పెద్దనాన్న ట్యాగ్ అయిన రెబల్ స్టార్ వచ్చింది. ఎందుకంటే ఈ మూవీతో ప్రభాస్ కి మాస్ లో తన క్రేజ్ పీక్స్ లో పెరిగింది. ఇప్పుడంటే ఎలివేషన్స్ అంటే సలార్, కేజీఎఫ్ అంటున్నాం కానీ ఆ టైంలో ఛత్రపతి అంటేనే ఒక ఎలివేషన్. ఛత్రపతి మూవీ ఇంటర్వెల్ సీన్ ఇప్పటికీ ఒక ఐకానిక్ సీనే అది. ఛత్రపతి తర్వాత రవితేజతో విక్రమార్కుడు మూవీ తీశాడు. ఈ మూవీ రాజమౌళి కెరీర్ లోనే ఒక డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ ఎందుకంటే అన్ని రాజమౌళి మూవీస్ లో రాజమౌళి డైరెక్షన్ డామినేట్ చేస్తుంది. కానీ విక్రమార్కుడు మూవీలో రాజమౌళి డైరెక్షన్ డామినేట్ చేశాడు ఒక యాక్టర్, తనే రవితేజ. రవితేజ తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీస్ లిస్ట్ ఇస్తే టాప్ లో ఉంటది విక్రమార్కుడు మూవీ రిలీజ్ అయ్యాక జింతాత అని ఒక హ్యాండ్ జాబే స్టార్ట్ అయింది. ఈ హ్యాండ్ జాబ్ అంటే రోడ్ల మీద, బస్ స్టాండ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టేవారు. విక్రమార్కుడు బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ మూవీ తీశాడు. మళ్ళీ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే తను ఎప్పుడు యాక్ట్ చేయని రోల్ లో యాక్ట్ చేసి పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రాజమౌళి స్పెషాలిటీ ఏంటంటే తను ఏ యాక్టర్ తో వర్క్ చేసినా యాక్టర్ లోని ది బెస్ట్ వర్క్ బయటికి తీస్తాడు. యమదొంగ హిట్ తర్వాత ఒక మూవీ తీశాడు, అది కూడా ఒకే మూవీ తీసిన యాక్టర్ తో. కానీ ఆ మూవీ ఇండస్ట్రీనే షేక్ చేసింది, అదే మగధీర. అసలు రామ్ చరణ్ ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేయమని రాజమౌళిని చిరంజీవి గారు అడిగారు. కానీ రాజమౌళి తన యాక్టింగ్ స్కిల్స్ సరిగా తెలీదు, ముందు ఒక మాస్ మూవీతో ఇంట్రడ్యూస్ చేశాక సెకండ్ మూవీని డైరెక్ట్ చేస్తే అప్పుడు నాకు ఈజీ అవుద్ది అని చెప్పాడు. అలా చిరుత మూవీ రిలీజ్ అయ్యాక రామ్ చరణ్ తో సెకండ్ మూవీ తీయడానికి ఒప్పుకున్నాడు. మూవీ బడ్జెట్ అప్పటికి టాలీవుడ్ లోనే హైయెస్ట్ బడ్జెట్ 40 కోట్లు. మెయిన్ లీడ్స్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్. మూవీ రిలీజ్ అయ్యాక రామ్ చరణ్ ని స్టార్ ని చేసింది. కాజల్ కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. మగధీర మూవీ టాలీవుడ్ నుండి ఫస్ట్ 100 crores క్లబ్ లో జాయిన్ అయింది. ఈ మూవీ మొత్తం 150 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. మగధీర మూవీ తెలుగులో హిట్ అయ్యాక రాజమౌళి ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ దగ్గరికి వెళ్లి ఒకటి చెప్పాడు, మగధీర మూవీని హిందీ అండ్ తమిళ్లో కూడా డబ్ చేద్దామని. కానీ దానికి అల్లు అరవింద్ ఒప్పుకోలేదు. అప్పుడు రీజన్స్ ఏంటో సరిగ్గా తెలీదు. అల్లు అరవింద్ చెప్పిన దాని ప్రకారం అయితే తెలుగు మూవీస్ కి అదర్ లాంగ్వేజెస్ లో ఎక్కువ మార్కెట్ లేదు, లాసెస్ వచ్చే ఛాన్స్ ఉందని. ఒకవేళ అప్పుడే మగధీరాని అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేస్తే అప్పుడే పాన్ ఇండియా స్టార్స్ క్రియేట్ అయ్యేవాళ్ళు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఇంకో మూవీతో రాసి పెట్టుందేమో.
ఓకే మగధీర తర్వాత సునీల్ తో మర్యాద రామన్న మూవీ తీశాడు. ఈ మూవీ టైంలో రాజమౌళి అండ్ మెగా ఫ్యామిలీ మీద చాలా రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అవి ఏంటంటే మగధీర ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మెగా ఫ్యాన్స్, వాళ్ళు లేకపోతే జస్ట్ హిట్ అయ్యేది అంతే అని. ఇలా టాక్ రావడం వల్ల రాజమౌళి ఒక కామెడీ యాక్టర్ ని పెట్టుకుని అయినా మూవీ తీస్తా అని అనుకుని మర్యాద రామన్న మూవీ తీశాడు అని. ఇలా కొన్ని రూమర్స్ అయితే బాగా స్ప్రెడ్ అయ్యాయి. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మగధీరాకి షూటింగ్ టైం అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వీటికి చాలా టైం పట్టింది. ఈసారి ఎక్కువ గ్యాప్ లేకుండా 3 months లోనే ఒక చిన్న ఫిలిం తీద్దామని మర్యాద రామన్న మూవీ స్టార్ట్ చేశాడు. మర్యాద రామన్ చేయడానికి అంత మగధీర 2 సంవత్సరాలు తీసి ఇంకో పెద్ద సినిమా తీసి ఓపిక లేక రిలాక్సేషన్ కోసం తీసాను. కానీ మర్యాద రామన్న షూట్ స్టార్ట్ అయ్యాక కూడా 3 months అనుకుంటే దానికి డబుల్ అయింది. అంటే 6 months అయింది షూటింగ్ కంప్లీట్ కావడానికి. మర్యాద రామన్న మూవీ అవర్ హాస్పిటాలిటీ మూవీని ఇన్స్పైర్ అయి తీసింది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక కూడా మంచి టాక్ తో బ్లాక్ బస్టర్ అయింది. దీని తర్వాత ప్రభాస్ తో ఒక బిగ్ బడ్జెట్ మూవీ తీయాలి అనుకున్నాడు. అది ప్రభాస్ కి చెప్పి కొన్ని డేస్ తర్వాత నీ డేట్స్ నాకు 2 years కావాలి, 2 years లోపు నువ్వు ఏ మూవీ ఒప్పుకోదని కూడా చెప్పాడు. దానికి ప్రభాస్ కూడా ఓకే చెప్పిండు. ప్రభాస్ నవ్వి తీస్తారో మీకు తెలియదు డార్లింగ్, 2 సంవత్సరాలు నేను ఈ సినిమాకి నేను డేట్స్ ఇస్తున్నాను అన్నది. తన నాన్న అయిన విజేంద్ర ప్రసాద్ తో ఒక మంచి స్టోరీ రెడీ చేయమన్నాడు. ఇలా వీళ్ళిద్దరు కలిసి చాలా స్టోరీస్ ని రెడీ చేశారు. ఇదే గ్యాప్ లో తన నాన్న ఎప్పుడు రాజమౌళి డైరెక్టర్ అవ్వక ముందు చెప్పిన ఒక స్టోరీ గుర్తొచ్చింది. అదేంటంటే ఒక చిన్న యానిమల్ తనకన్నా సైజ్ లో పవర్ లో అన్నిట్లా పెద్దగా ఉన్న యానిమల్ మీద రివెంజ్ తీర్చుకోవడం. ఆ ఐడియా రాజమౌళి గుర్తొచ్చి తన నాన్నకి చెప్పాడు. ఇలా ఈగ స్టోరీ స్టార్ట్ అయింది. ప్రభాస్ తో బిగ్ ప్రాజెక్ట్ ముందు ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అయితే తీద్దాం అనుకున్నాడు. ఇక అది కూడా చాలా తక్కువ టైంలో తీయాలని స్టోరీ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రభాస్ డేట్లు ఇంకో 4-5 నెలల గ్యాప్ ఉంది కదా, 4-5 నెలల గ్యాప్ లో చిన్న సినిమా చేసేద్దాం, ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా. ముందు చాలా తక్కువ బడ్జెట్ లో ఈగ మూవీ అనుకున్నారు. కానీ స్టోరీ రాసాక బడ్జెట్ ప్లానింగ్ చేస్తుంటే ఈగని రియలిస్టిక్ గా చూపించడానికి అలా వీళ్ళు అనుకున్న బడ్జెట్ కంటే 3 times బడ్జెట్ ఎక్కువైంది. అయినా కూడా కొంచెం రిస్క్ చేసి ఈగ షూట్ అయితే స్టార్ట్ చేశారు. ఈగ మూవీ షూటింగ్ 150 days లో కంప్లీట్ అయింది. కానీ ఈగ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. ఎందుకంటే మూవీలో ఎక్కువగా సీజీ వర్క్ ఉంటుంది. అలా ఒక సీజీ టీమ్ కి ఈగాకి సంబంధించిన డిజైన్ అయితే పంపించారు. కొన్ని డేస్ వెయిట్ చేశాక వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళి రాజమౌళి చూశాడు. ఈగ చాలా అన్యాచురల్ గా ఉంది. రాజమౌళికి అస్సలే నచ్చలేదు ఆ వర్క్. ఆ డిజైన్స్ మళ్ళీ ఫస్ట్ నుండి డిజైన్ చేయించాడు. అప్పటికే సీజీ మీద 4 crores వరకు పెట్టారు. కానీ ఈగ నేచురల్ గా రాలేదు అని మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయించాడు. అలా ఉంటది తన మైండ్ సెట్. టైం మనీ ఎంత పోయినా పర్లేదు, అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్ రావాలి. తనకి తెలుసు అవుట్పుట్ తను అనుకున్నట్టుగా వస్తే ఆ ప్రోడక్ట్ తో తను పెట్టిన దానికంటే డబ్బులు తీసుకొచ్చే సత్తా ఉంది అని. అలా ఫైనల్ గా ఈగ మూవీ కంప్లీట్ అయిపోయింది. ఈగ మూవీ ఒక తెలుగులోనే కాకుండా తమిళ అండ్ కన్నడలో కూడా రిలీజ్ అయింది. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ విలన్ అవ్వడం వల్ల కన్నడలో కూడా మంచి హైప్ తోనే రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఒక స్టార్ హీరో కాకుండా ఒక ఈగ ఎలివేషన్స్ ఇవ్వడం. అప్పటికి నాని కూడా ఇంకా స్టార్ అవ్వలేదు, అప్పుడప్పుడే గ్రో అవుతున్నాడు. ఈగ మూవీకి 40 కోట్లు బడ్జెట్ పెడితే 130 కోట్లు కలెక్ట్ చేసింది. కరెక్ట్ కంటెంట్ ఉంటే మూవీలో ఎలాంటి స్టార్ హీరో లేకుండా 100 కోట్లు క్రాస్ కలెక్ట్ చేయొచ్చు అని 2012 లోనే ప్రూవ్ చేశాడు. ఈ మూవీ తర్వాత రాజమౌళి అనే నేమ్ బ్రాండ్ అయిపోయింది. ఎందుకంటే అటు కమర్షియల్ మూవీస్, ఇటు ఎక్స్పెరిమెంటల్ మూవీస్, కామెడీ మూవీస్ ఇలా ఏ జానర్ లో తీసినా బ్లాక్ బస్టర్. యాక్టర్స్ తో సంబంధం లేకుండా జస్ట్ రాజమౌళి అనే స్టాంప్ ఉంటే మూవీకి వెళ్ళొచ్చు అనే నమ్మకం అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ తో బిగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అనుకుని తన ఫాదర్ చెప్పిన అన్ని ఐడియాస్ నుండి ఒక ఐడియా బాగా ఎగ్జైట్ అనిపించి దాన్ని డెవలప్ చేయమన్నాడు. అదే బాహుబలి. బాహుబలి స్క్రీన్ ప్లే రాయడం అయితే స్టార్ట్ చేశారు. ముందు ఒకటే పార్ట్ అనుకున్నారు, అది కూడా 100 కోట్ల బడ్జెట్ లో. అలా స్క్రీన్ ప్లే రాస్తుంటే ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండడంతో డ్యూరేషన్ పెరుగుతూ వచ్చింది. 2.5 hours నుండి 3 hours, 3 hours నుండి 3.5 hours, అలా కంప్లీట్ గా రాసేసరికి 5 hours ప్లస్ వచ్చింది. అప్పుడే దాన్ని 2 parts గా చేయాలి అనుకున్నారు. అలా 2 parts కి సెట్ అయ్యేలా స్క్రీన్ ప్లే రాసి స్క్రిప్ట్ ఓకే చేశారు. ఈ గ్యాప్ లో ప్రభాస్ మిర్చి షూట్ కంప్లీట్ చేశాడు. బాహుబలి కాస్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు. విలన్ గా ముందు జాసన్ మామోని అనుకున్నారు. ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కాల్ డ్రోగో క్యారెక్టర్ రాజమౌళికి బాగా నచ్చి తను విలన్ గా బాగా సెట్ అవుతాడు అని తనని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాడు. కానీ కొన్ని రీజన్స్ వల్ల అది అవ్వలేదు. అలా ఒక రోజు ప్రభాస్ ని అడిగాడు విలన్ గా ఎవరిని పెడదామని. ప్రభాస్ రానాని సజెస్ట్ చేశాడు. కానీ రాజమౌళికి ఒక డౌట్ ఉండే, రానా అప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాడు హీరోగా, విలన్ గా యాక్సెప్ట్ చేస్తాడా లేదా అని. కానీ రాజమౌళి అడిగి చూద్దాం ఒకసారి అని రానాకి స్టోరీ నేరేట్ చేశాక రానా మళ్ళీ రాజమౌళిని అడిగాడు చేయాలా వద్దా అని. రాజమౌళి తననే థింక్ చేసి చెప్పమన్నాడు. లాస్ట్ కి రానా కూడా ఒప్పుకున్నాడు. శివగామి క్యారెక్టర్ కూడా ముందు శ్రీదేవిని అనుకున్నారు. కానీ తను పెట్టిన హై డిమాండ్స్ వల్ల స్క్రిప్ట్ రమ్యకృష్ణ దగ్గరికి వెళ్ళింది. ఇలా కొన్ని క్యారెక్టర్స్ లో ముందు అనుకున్నది ఒకరిని, ఫైనల్ గా ఓకే అయింది ఒకరు. ఇలా అందరినీ సెలెక్ట్ చేశాక వర్క్ షాప్ కంప్లీట్ అయ్యాక షూట్ స్టార్ట్ చేశారు. రాజమౌళి ముందు అనుకున్న బడ్జెట్ కన్నా చాలా పెరిగింది. ఫైనల్ గా బాహుబలి ది బిగినింగ్ బడ్జెట్ 180 కోట్లు. జూలై 10, 2015 మూవీ రిలీజ్ అయింది. ఆ రోజు రాజమౌళి కెరీర్ లోనే మోస్ట్ డిప్రెస్డ్ డే. దానికి రీజన్ ఏంటంటే అప్పటి వరకు 180 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ టాలీవుడ్ లోనే లేదు. అలాంటిది బాహుబలి పార్ట్ 1 బడ్జెట్ 180 కోట్లు. రాజమౌళి, ప్రభాస్ అండ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టి తీసిన మూవీ. రిలీజ్ అయిన రోజు చాలా ప్లేసెస్ లో మిక్స్డ్ టాక్, ఇంకా కొన్ని ప్లేసెస్ లో అయితే కంప్లీట్ నెగిటివ్ టాక్. రాజమౌళి చాలా భయపడ్డాడు. కానీ షోస్ అవుతున్న కొద్ది టాక్ చేంజ్ అవుతూ వచ్చింది. అలా 3 days తర్వాత కంప్లీట్ గా పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది. బాహుబలి ది బిగినింగ్ 650 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. అదే కాకుండా హిందీలో కూడా మంచి గ్రాస్ వచ్చింది. ఇండియా వైడ్ బాహుబలి అనే మూవీకి మంచి హైప్ వచ్చింది. 2015 ఇండియా మొత్తం ఒక్కటే క్వశ్చన్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని. బాహుబలి ది కన్క్లూజన్ ముందు 2016 అనుకున్నారు. కానీ షూట్స్ అండ్ పోస్ట్
ప్రొడక్షన్ టైం పెరగడం వల్ల 2017 ఏప్రిల్ 28కి రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయిన రోజు నుండి ఎక్కడ చూసినా కంప్లీట్ గా పాజిటివ్ టాకే. 10 days లోనే 1000 కోట్లు కొట్టి ఇండియాలోనే నెంబర్ 1 గ్రాసర్ అయింది. బాహుబలి ది కంక్లూజన్ కి 250 కోట్లు పెడితే వరల్డ్ వైడ్ గా 1810 కోట్లు కలెక్ట్ చేసి ఒక రికార్డే క్రియేట్ చేసింది. ఈ ఒక్క రికార్డే కాదు, ఒక తెలుగు మూవీ బాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ ఇలా ఇండియాలో 4 ఇండస్ట్రీస్ లో ఇండస్ట్రీ హిట్ అయింది. ఒక్క మలయాళంలో తప్ప. మలయాళంలో మోహన్ లాల్ మూవీ అయిన మన్యం పులి ఇండస్ట్రీ హిట్ గా ఉండే. బాహుబలి మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. రాజమౌళి డైరెక్షన్ లో మూవీ చేయడానికి పెద్ద పెద్ద స్టార్సే వెయిట్ చేశారు. కానీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక మల్టీ స్టారర్ తీయాలి అనుకున్నాడు. అలా RRR స్టార్ట్ అయింది. ఈ ఐడియా ఎలా వచ్చిందంటే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి బుక్స్ చదివేటప్పుడు కొమురం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజు వాళ్ళ లైఫ్ లో కొన్ని ఇయర్స్ గురించి ఆ బుక్స్ లో ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఆ గ్యాప్ లో ఇద్దరు మెయిన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కలిస్తే ఎలా ఉంటది అనే ఐడియా నుండి RRR స్టార్ట్ అయింది. అలా విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ డెవలప్ చేశారు. RRR మూవీకి ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ 550 కోట్లు పెట్టారు. రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ గా మొత్తం 1200 కోట్లు కలెక్ట్ చేసింది. RRR మూవీ ఫస్ట్ డేనే 240 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్న ఫస్ట్ డే రికార్డ్స్ ని అన్నిటిని లేపేసింది. ఇదే కాకుండా RRR మూవీని ఆస్కార్స్ కి కూడా పంపించారు. బెస్ట్ యాక్టర్స్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్, బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఇలా చాలా వాటిలో పార్టిసిపేట్ అయింది. కానీ ఫైనల్ గా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు సాంగ్ కి అవార్డు వచ్చింది. దీనితో RRR అనే మూవీ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయింది. గ్రేట్ డైరెక్టర్స్ అయిన జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ ఇలా వరల్డ్ లో టాప్ డైరెక్టర్స్ కూడా రాజమౌళి వర్క్ ని అప్రిషియేట్ చేశారు. రాజమౌళి వల్ల ఇండస్ట్రీకి అలాగే ఆడియన్స్ కి వచ్చిన లాసెస్ ఏంటంటే ఒకప్పుడు చాలా యాక్టర్స్ మూవీస్ ఇయర్ కి 1-2 అనేలా వచ్చేవి. కానీ ఇప్పుడు చాలా మంది రాజమౌళినే ఫాలో అవుతూ మూవీ స్కేల్ అండ్ బడ్జెట్స్ పెంచుతూ 2-3 years కి ఒక మూవీ తీస్తున్నారు. దీని వల్ల ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి అలాగే థియేటర్ ఓనర్స్ కి ఎక్కువ మూవీస్ రావట్లేదు. ఇలా అందరూ మూవీస్ ని కొంచెం స్లోగా తీస్తున్నారు. ఇంకో రీజన్ టికెట్ రేట్స్. రాజమౌళి ప్రొడక్షన్ వాల్యూస్ పెంచిన తర్వాత దానికి తగ్గట్టు టికెట్ రేట్స్ పెట్టాలి అని టికెట్ రేట్స్ పెంచారు. కానీ ఇప్పుడు కొన్ని నార్మల్ మూవీస్ వచ్చినప్పుడు కూడా టికెట్ రేట్స్ పెంచుతూనే ఉన్నారు. అంటే యాక్టర్ రెమ్యునరేషన్స్ పెంచుతున్నారు, దాన్ని రికవర్ చేయడానికి టికెట్ రేట్స్ పెంచుతున్నారు. మరి అన్ని మూవీస్ కి పెంచడం కూడా వర్త్ కాదు. ఇక లాస్ట్ ది రాజమౌళి వల్ల వేరే మూవీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే రాజమౌళి గ్రాండ్ స్కేల్ కి తీసుకెళ్లి మూవీస్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెంచాడు. కానీ వేరే మూవీస్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని టచ్ చేయలేకపోతున్నాయి. ఇలా మూవీస్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇది కంప్లీట్ గా బ్యాడ్ అనలేం, గ్రోత్ అనేది ఇంపార్టెంటే. కానీ కొన్ని పర్స్పెక్టివ్స్ లో ఇవి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబు గారితో. ఇది తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్. ప్రెజెంట్ అయితే 1000 కోట్లని టాక్ ఉంది. షూట్ కంప్లీట్ అయ్యే వరకు ఎక్కడి వరకు వెళ్ళుద్దో కూడా తెలియదు. SSMB 29 మూవీ ఏకంగా 144 దేశాల్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీతో ఇంటర్నేషనల్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ పాపులర్ అవుద్ది. ఈ నవంబర్ లో ఈ మూవీ గురించి ఒక అప్డేట్ అయితే ఉంది. మేబీ టైటిల్ రిలీజ్ చేస్తారు కావచ్చు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఒక చిన్న లుక్ అయితే రిలీజ్ అయింది. అది కూడా కంప్లీట్ లుక్ అయితే కాదు, అయినా కూడా ఒక రేంజ్ లో ట్రెండ్ అయింది. ఇదే కాకుండా రాజమౌళికి అయితే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే మహాభారతాన్ని తన స్టైల్లో డైరెక్ట్ చేయడం. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. ఇది ఒకవేళ తీస్తే ఎప్పుడు చూడని హిట్ అవుద్ది అని కూడా చెప్పాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్, అసలు కనీ విని ఎరగని హిట్ అవుతుంది. హోప్ ఫ్యూచర్ లో తీస్తాడు అని. మహాభారతంలో రాజమౌళి ఫేవరెట్ క్యారెక్టర్స్ కృష్ణ అండ్ కర్ణ అని కూడా చెప్పాడు. ఒకవేళ మహాభారతం తీస్తే కర్ణ అండ్ కృష్ణ క్యారెక్టర్లు ఎవరు సెట్ అవుతారో కామెంట్ చేయండి. అలాగే SSMB 29 మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వెయిటింగ్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. జై హింద్. కలవాలి బాహుబలి పార్ట్ 3.